అందరికీ నమస్తే అండి. తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను 108 శాసనసభ స్థానాలను విజయ్ పార్టీ టీవీకే గెలుచుకున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, అంటే విజయ్ సీఎం అవ్వాలంటే 118 సీట్లు కావాలి. ఇంకో 10 సీట్లు దూరంలో ఉంది. ఈ క్రమంలోనే విజయ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. సో కాంగ్రెస్ పార్టీని వాళ్ళు సంప్రదించడం, కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో విజయ్ పార్టీ బలం 113కి చేరింది. కాంగ్రెస్ పార్టీ 5 ఉన్నారన్నమాట. అయితే ఈ 113తో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. కానీ మాకు 2 వారాలు గడువు ఇవ్వండి, మేము సంఖ్యాబలాన్ని చూపిస్తాము అని కోరుతూ విజయ్ జస్ట్ ఈరోజు ఒక అరగంట కిందట గవర్నర్ని కలిశారు, తమిళనాడు గవర్నర్ని కలిశారు. అయితే తమిళనాడు గవర్నర్ అందుకు ఒప్పుకోలేదు. మీరు పూర్తిగా సంఖ్యాబలం చూపించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, మీకు ఇప్పుడు సంఖ్యాబలం లేదు కదా, మ్యాజిక్ ఫిగర్ లేదు కదా, మీరు ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, సో మీరు సీఎం అవ్వడానికి వీల్లేదు, మీరు 118 చూపించిన తర్వాత మీ ఇష్టం అని చెప్పారంట. అందుకు ఇప్పుడు బ్యాక్ ఎండ్లో కొంత వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ వామపక్షాల మద్దతు కూడా కోరారు. కానీ వామపక్షాలు ఒకవేళ సపోర్ట్ చేస్తే సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2 ఉన్నారు. అప్పుడు విజయ్ పార్టీ బలం 117కి వెళ్తుంది. అప్పుడు ముస్లిం లీగ్ వాళ్ళు ఒక 2 ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు సరిపోయేది. కానీ ఇక్కడ వామపక్షాలు సపోర్ట్ చేయట్లేదు, అండ్ ముస్లిం లీగ్ పార్టీ కూడా సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. దాంతో విజయ్ పార్టీ బలం ప్రస్తుతానికి 113 దగ్గర ఆగిపోయింది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయి చెప్పలేం కదా. అన్నా డిఎంకే పార్టీ నుంచి 15 మందికి పైగా ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కొన్ని నేషనల్ మీడియాలో కొంత సర్క్యులేట్ అవుతుంది. అండ్ తమిళనాడు పొలిటికల్ వర్గాల్లో ఒక గాసిప్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. భారీగా అన్నా డిఎంకే పార్టీలో ఒక పెద్ద కుదుపు అన్నమాట. నిజానికి అన్నా డిఎంకే పార్టీ జయలలిత మరణం తర్వాత చీలిపోయింది. నాయకత్వం, ఒక పటిష్టమైన నాయకత్వం అంటూ లేదు. సరే, పళనిస్వామి నేతృత్వంలో ఏదో అలా వెళ్తున్నారు అనుకునే టైంకి అక్కడ కూడా విభేదాలు వచ్చి అటువైపు శశికళ, ఇటువైపు పన్నీర్ సెల్వం ఇలా చీలిపోయారన్నమాట. సో ప్రస్తుతానికి ఆ పార్టీ 48 మంది శాసనసభ్యులను గెలుచుకున్నారు. వాళ్ళని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. మొన్న ఎన్నికల్లో అన్నా డిఎంకే బీజేపీతో కలిసి పోటీ చేసిందనమాట. సో దానిలో బీజేపీ 1 సీటే గెలిచింది. అన్నా డిఎంకే 48, 49 గెలిచినట్టున్నారు. సో ఇప్పుడు అన్నా డిఎంకేలో ఎంతమంది, ఫస్ట్ నిన్న ఏమో 10 మందికి పైగా ఎమ్మెల్యేలు విజయ్ పార్టీతో టచ్లో ఉన్నారనే వార్త వచ్చింది. ఈరోజు ఏమో 15 మంది నుంచి 20 మంది వరకు విజయ్ పార్టీలో టచ్లో ఉన్నారు. అంటే బేరసారాలు జరుగుతాయి. మేము ఇంతమంది వస్తాము, మాకు ఎన్ని పదవులు వస్తాయి, మేము 20 మంది వస్తాము, మా 20 మందిలో ఒక 4 మంత్రి పదవులు ఇవ్వండి, లేదా మాకు వర్క్స్ ఇవ్వండి, మాకు కొన్ని బేరసారాలు జరుగుతాయి అన్నమాట. నేను మొదటి రోజే చెప్పాను, మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు ఎమ్మెల్యేల పార్టీ జంపింగ్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు డిమాండ్లు ఎక్కువగా ఉంటాయి, కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, మేము బయట నుంచి వచ్చి ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నాము, సో ఇతను సీఎం అవ్వాలంటే మేమే కీలకం, మేము ఉంటేనే ఇతను సీఎం కుర్చీలో ఉంటాడు, కాబట్టి మాకు మంత్రి పదవులు ఇవ్వాలి, లేదా మేము అడిగిన కాంట్రాక్ట్లు ఇవ్వాలి, మా వాళ్ళకు పనులు చేయాలని డిమాండ్లు, కోరికలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ డిమాండ్లు, కోరికలు నెరవేర్చకపోతే ఎనీ టైం వాళ్ళు మద్దతు ఉపసంహరించుకుంటారు. సో ఈ 5 ఏళ్ళు కూడా సమస్యే. అందుకే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఈ రాజకీయంగా ప్రభుత్వాలు డిఫెన్స్లో ఉంటాయి, ఆత్మరక్షణలో ఉంటాయి, స్వేచ్ఛాయుతమైన నిర్ణయం తీసుకోలేరు. సో ఇప్పుడు విజయ్కి ఆ చిక్కులు వచ్చి పడ్డాయి. ఎలాగో 108 ఇచ్చిన వాళ్ళు ఇంకొక 10 12 ఇచ్చేసి ఉంటే ఏ బాధ ఉండేది కాదు. సో ఇప్పుడు అసలైన గేమ్ మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇవ్వడంతో డిఎంకే పార్టీ ఇంకా బీజేపీ వైపు వెళ్ళినా ఆశ్చర్యపోవక్కర్లా. అన్నా డిఎంకే పార్టీ చీలిపోయింది కాబట్టి, అందులో ఎమ్మెల్యేలు నిలబడట్లేదు కాబట్టి బీజేపీకి కూడా డిఎంకేతో అవసరం ఉంది కాబట్టి, సో తమిళనాడులో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. అవేంటి అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. థ్యాంక్ యూ.